అస్సలాము అలైకుం ఎవ్రీవన్. అందరికీ మా ఊరికి దగ్గరలో ఉన్న గండికోట ఉత్సవాలకి వెళ్తున్నాము. గండికోట అంటే రాయలసీమలో తెలియని వాళ్ళే ఉన్నారు కదా, అన్ స్టేట్ వాళ్ళకు కూడా బాగా తెలుస్తుంది లేని, ఫేమస్ కదా గండికోట అంటే. ఇక్కడ వచ్చేసి ఉత్సవాలు జరుగుతున్నాయి చూసేయండి. 3 days నుంచి, ఇది 3rd day ట్యూస్డే రోజు వెళ్ళాము మేము. ఇంకా చూసేయండి, ముందే ఒక 2 days ముందే రావాల్సింది. కొద్దిగా చిన్న అకేషన్స్ ఉన్నాయన్నమాట, అందుకోసం వెళ్ళలేదు. కానీ మా అక్క బాబు ఇంకా వెళ్ళాల్సిందే, ఇంకా నేను అస్సలు ఊరుకోనని చెప్తున్నాడు. సో వాడి కోసమని మేము వెళ్తున్నాము. చూసేయండి, మేము కూడా చాలా డేస్ తర్వాత గండికోటకు వెళ్తున్నాము. చాలా చాలా బాగా జరుగుతాయి కదండి. గండికోట ఉత్సవాలంటే చాలా ఫేమస్, చాలా ఫేమస్. చాలా వెహికల్స్ చూడండి, మా ఊరి నుంచి ఒక 30 minutesలో వెళ్ళొచ్చు. వెహికల్స్ రోడ్డు లైన్ అంతా ఉంది, చాలా వేలలో ఉన్నాయి అన్నమాట వెహికల్స్. ఇంకా అంతా చాలా ఫ్యామిలీస్తో ఇంకా చాలా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ వెళ్తారనమాట. గండికోట అంటే చాలా ఫేమస్ కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్లో మీకు చూపిస్తాను గండికోట. చూసిన వాళ్ళు, ఉత్సవాల్లో వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేసేయండి. మరి రష్ వచ్చేసి చాలా ఉంది చూసేయండి, అందుకోసం కొద్దిగా స్లోగా వెళ్తున్నాం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చేసి వెళ్ళండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, ఇక్కడ చాలా చాలా పెద్ద స్టేజ్ వేశారు. ఫోక్ సాంగర్ మంగ్లీ కూడా వచ్చారంట ఫస్ట్ డే. మేము ఫస్ట్ డేనే రావాల్సింది. హెలికాప్టర్ రైడ్ జరిగింది, చాలా చాలా బాగా ఉన్నదన్నమాట ఈ ఉత్సవాలు.